హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉపేందర్ పోగుల. ఈరోజు మనం ఈ వీడియోలో కిలోవాట్ని హార్స్ పవర్కి ఎలా మార్చాలి, కిలోవాట్ని యాంపియర్కి ఎలా మార్చాలి, హార్స్ పవర్ని కిలోవాట్కి ఎలా మార్చాలి, హార్స్ పవర్ని యాంపియర్కి ఎలా మార్చాలో విత్ ఫార్ములాతో వివరిస్తాను, వితౌట్ ఫార్ములాతో కూడా వివరిస్తాను, ఈజీగా మీకు అర్థమయ్యేలాగా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందు హెచ్పిని యాంపియర్కి ఎలా మార్చాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 HP మోటార్ని యాంప్స్లోకి ఎలా మార్చాలో చూద్దాం విత్ ఫార్ములాతోని. హెచ్పిని యాంప్స్లోకి మార్చడానికి ఫార్ములా I = P/√3 × V × cos ∅. cos ∅ అంటే పవర్ ఫ్యాక్టర్. I అంటే కరెంటు, లేదా దీన్ని యాంప్స్ అని కూడా అనొచ్చు. P అంటే పవర్, దీన్నే వాట్స్ అని కూడా అంటాం. PF అంటే పవర్ ఫ్యాక్టర్, దీన్ని cos ∅ అని కూడా అంటాం. I = 5 × 746/1.732 × 415 × 0.8. I అంటే కరెంటు, మనం కరెంట్ తెలుసుకోబోతున్నాం కాబట్టి 5 అంటే 5 HP × 746 అంటే ఫర్ HP 746 వాట్స్ కాబట్టి 5 × 746 చేసాము బై 1.732 అంటే √3 వాల్యూ వచ్చి 1.732 ఇంటూ వోల్టేజ్, మోటార్ యొక్క వోల్టేజ్ 415 కాబట్టి 415 volts ఇంటూ cos ∅ అంటే పవర్ ఫ్యాక్టర్ 0.8 అనుకుందాం. అంటే 5 × 746 బై 1.732 ఇంటూ 415 × 0.8 ఈజ్ ఈక్వల్ 3730. 5 × 746 3730 డివైడెడ్ బై 1.732 ఇంటూ 415 ఇంటూ 0.8 575. 3730 డివైడెడ్ బై 575 6.48 అంటే 5 HP మోటార్ యొక్క కరెంటు I = 6.5 amps అనమాట. ఓకేనా, 5 HP = 6.5 amps. ఇది ఫార్ములా ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు వితౌట్ ఫార్ములా ఈజీగా అర్థమయ్యేలా చూద్దాం. 1 HP = 1.3 amps. ఇది గుర్తుపెట్టుకోండి. 3-phase ఇండక్షన్ మోటార్ 1 HP = 1.3 amps అనుకుంటే మనకి 5 HPది కనుక్కోవాలి. అంటే 5 × 1.3 = 6.5. చూడండి, ఇక్కడ 6.48 వచ్చింది, ఇక్కడ 6.5 వచ్చింది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పాయింట్ తర్వాత సెకండ్ డెసిమల్లో ఉన్న 5 కంటే ఎక్కువ ఉంటే దాన్ని దీంట్లో కలుపుకోవాలి. అంటే ఇది కూడా 5 అనమాట, 6.5. అందుకే 6.5 వేసాను ఇక్కడ. మీరు ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఇలా చేయాలి. ఫార్ములా గుర్తుపెట్టుకోలేము, ఈజీగా అర్థం అవ్వాలంటే ఇది మెథడ్. 1 HP = 1.3 amps. ఇది గుర్తుపెట్టుకుంటే మీరు 1 HP అయినా 2 HP అయినా 3 HP అయినా 10 HP అయినా ఎంత HP అయినా కూడా ఇంటూ 1.3 వేసుకున్నారంటే దాని యొక్క కరెంట్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు HP టు కిలోవాట్ తెలుసుకుందాం. అదే 5 HPని కిలోవాట్లోకి ఎలా మార్చాలో చూద్దాం విత్ ఫార్ములా. KW = HP × 746 డివైడెడ్ బై 1000. ఇది ఫార్ములా, హెచ్పిని కిలోవాట్కు మార్చడానికి ఫార్ములా. KW అంటే కిలోవాట్, HP అంటే హార్స్ పవర్. ఇది గుర్తుపెట్టుకోండి, 1 kW = 1000 watts. 1000 watts అయితే 1 kilowatt అని అర్థం. 1 HP = 746 watts. కిలోవాట్ = 5 × 746 బై 1000. మనం కిలోవాట్ తెలుసుకుంటున్నాం, 5 HP మనకు తెలుసు, ఇంటూ 746 వాట్స్ వేసుకుందాం. 1 HPకి 746 వాట్స్ కాబట్టి 5 × 746 డివైడెడ్ బై 1000 ఈజ్ ఈక్వల్ 5 × 746 3730 డివైడెడ్ బై 1000. ఓకే, ఈ 1000 ఇక్కడ వేసుకుందాం. 5 × 746 3730 వచ్చింది. దీన్ని డివైడెడ్ బై చేస్తే 3730 డివైడెడ్ బై 1000 చేసినప్పుడు 3.73 వచ్చింది. అంటే కిలోవాట్. 5 HP మోటార్ యొక్క కిలోవాట్ 3.7. ఓకే ఫ్రెండ్స్, 5 HP = 3.7 కిలోవాట్ విత్ ఫార్ములా. ఇప్పుడు వితౌట్ ఫార్ములా చూద్దాం. మీరు ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే వితౌట్ ఫార్ములా ఈజీగా చేయొచ్చు. ఫార్ములా తెలుసుంటే ఇలా చేయండి. ఫార్ములా అంత టైం లేదు, ఈజీగా కావాలంటే
ఇలా చేయండి. 1 HP ఈజ్ ఈక్వల్ 746 వాట్స్. ఓకే, ఇప్పుడు మనకి కిలోవాట్ కావాలి. మనం 5 HP కదా, 5 HP ఇంటూ 746 ఈజ్ ఈక్వల్ టు 3730 వాట్స్, అంటే 3.7 కిలోవాట్స్. ఇప్పుడు కిలోవాట్ని యాంపియర్గా ఎలా మార్చాలో చూద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. వీడియో మీకు ఈజీగా అర్థం కావాలని నేను ఇలా ప్రిపేర్ చేశాను. మళ్ళీ 5 కిలోవాట్ మోటార్ని యాంపియర్లోకి మారుద్దాం. ఫార్ములా ద్వారా మనం కిలోవాట్ తెలుసు, యాంప్స్ కావాలి కాబట్టి I ఈజ్ ఈక్వల్ P/√3 ఇంటూ V ఇంటూ పవర్ ఫ్యాక్టర్. ఓకే ఫ్రెండ్స్, I అంటే కరెంటు, దాన్ని యాంప్స్ అంటాం. P అంటే పవర్, వాట్స్ అని చెప్పాం కదా. ఇప్పుడు మనకు కరెంట్ కావాలి. I ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ 1000. మనకి కిలోవాట్ తెలుసు, 5 కిలోవాట్ ఇంటూ 1000 డివైడెడ్ బై √3 అంటే 1.732 ఇంటూ వోల్టేజ్ 415, పవర్ ఫ్యాక్టర్ 0.8 డివైడెడ్ బై 5 ఇంటూ 1000, 5000, 1.732 ఇంటూ 415 ఇంటూ 0.8 ఈజ్ ఈక్వల్ 575. 5000 డివైడెడ్ బై 575, 8.69. అంటే కరెంటు 5 కిలోవాట్ కరెంట్ వచ్చి 8.7 యాంప్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వితౌట్ ఫార్ములా చూద్దాం. వితౌట్ ఫార్ములా మీరు చేయాలంటే ఇవి మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. మీకు గుర్తుంటే ఈజీగా వెంటనే చేయొచ్చు. 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ 1.74 యాంప్స్. మనకు కిలోవాట్ తెలుసు, 5 కిలోవాట్. 5 ఇంటూ 1.74 ఈజ్ ఈక్వల్ 8.7 యాంప్స్. ఓకే ఫ్రెండ్స్, ఫార్ములా ద్వారా చేసినా కూడా 8.7 యాంప్స్ వచ్చింది. షార్ట్కట్లో చేసినా కూడా 8.7 యాంప్స్ వచ్చింది. ఇప్పుడు మనం కిలోవాట్ టు HP ఎట్లా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం కిలోవాట్ టు HP కన్వర్ట్ చేద్దాం. వితౌట్ ఫార్ములా ప్లస్ విత్ ఫార్ములా కూడా. 7.5 కిలోవాట్ తీసుకున్నాను, దాన్ని HPలోకి మారుద్దాం. HP ఈజ్ ఈక్వల్ కిలోవాట్ ఇంటూ 1000 బై 746 ఫార్ములా. HP కావాలి మనకి. ఇప్పుడు HP ఈజ్ ఈక్వల్ 7.5 ఇంటూ 1000 డివైడెడ్ బై 746. మనకి కిలోవాట్ తెలుసు, 7.5 ఇంటూ 1000 డివైడెడ్ బై 746 ఈజ్ ఈక్వల్ 7.5 ఇంటూ 1000, 7500 డివైడెడ్ బై 746. 7500 డివైడెడ్ బై 746, 10.05. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ఇప్పుడు HP వచ్చి 10 అనమాట, 10 HP అంటే 7.5 కిలోవాట్ మోటార్ HPలో మారిస్తే 10 HP. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వితౌట్ ఫార్ములా కూడా చూద్దాం. 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ 1.34 HP. ఇది గుర్తుపెట్టుకోవాలి పక్కా మీరు, అప్పుడు మాత్రం వితౌట్ ఫార్ములా చేయగలరు. ఇప్పుడు మనకి 7.5 కిలోవాట్ 7.5 ఇంటూ 1.34 ఈజ్ ఈక్వల్ 10 అంటే 10 కిలోవాట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం కిలోవాట్ని HPకి ఎలా మార్చాలో చూసాం, HPని కిలోవాట్కి ఎలా మార్చాలో చూసాం, HPని యాంప్స్కి ఎలా మార్చాలో చూసాం, కిలోవాట్ని యాంప్స్కి కూడా ఎలా మార్చాలో చూసాము. ఈజీగా అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్పాను, మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇందులో మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. I అంటే కరెంటు, దాన్ని యాంప్స్ అంటాము. A అంటే యాంప్స్, P అంటే పవర్, దాన్ని వాట్స్ అంటాము. W అన్న కూడా వాట్సే. PF అంటే పవర్ ఫ్యాక్టర్, దాన్ని cos ∅ అని కూడా అనొచ్చు. cos ∅ అంటే పవర్ ఫ్యాక్టర్. KW అంటే కిలోవాట్, HP అంటే హార్స్ పవర్. అలాగే గుర్తుపెట్టుకోండి, 1 HP ఈజ్ ఈక్వల్ 746 వాట్స్, 1 HP ఈజ్ ఈక్వల్ 1.3 యాంప్స్, 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ 1.34 HP, 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ 1.74 యాంప్స్, 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ 1000 వాట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎవరైతే ఇంతవరకు నా వీడియోని లైక్ చేయలేదో తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్.